കിളിയേ കിളിയേ മണി മണി മേഘത്തോപ്പിൽ ഒരു മലർ స్టార్ట్ కెమెరా యాక్షన్. హాయ్ మామో, మీరు దేని చూస్తారా? ఆ చూసే ఉంటారు యూట్యూబ్ లో కొన్ని బొచ్చడి వీడియోస్ రోజుకి ఒకటి అప్లోడ్ అవుతుంటాయి. అంటే వానకొచ్చే దోమల్లాగా వానకొచ్చే దోమల్లాగా. సో అలా మీరు చూసిన కొన్ని బొచ్చడి వీడియోస్ లో కొన్ని దెయ్యాల గురించి అయితే ఈ రోజు మన వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే యూట్యూబ్ లో నేను కొన్ని వీడియోస్ చూశాను, దెయ్యాలకు కాస్ట్యూమ్స్ ఉన్నాయి భయ్యా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఎస్, నేను చెప్పేది నిజమే. దెయ్యాలు ఏంటి, కాస్ట్యూమ్స్ ఏంటి అంటే వాటికి కాస్ట్యూమ్ డిజైనర్ కూడా ఉన్నారేమో అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సో అలా మీరు యూట్యూబ్ లో చూసిన కొన్ని బొచ్చడి దెయ్యాల వీడియోస్ లో ఈ రోజు కొన్ని వీడియోస్ అయితే ప్లే చేస్తాను. తగలబెట్టండి సార్. యాక్చువల్లీ దెయ్యాల వీడియోస్ కాదు, చాప్రీ గోస్ట్ వీడియోస్. నో చాప్రీ గోస్ట్ విత్ రోస్ట్ వీడియోస్. గది ముచ్చట. వారణాసి ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ వీడియోని అప్లోడ్ చేశాను, అందులోను షార్ట్స్ లో అప్లోడ్ చేశాను. అప్పుడు కూడా వచ్చిన డౌట్ వచ్చింది, ఏంటి దెయ్యము ఇలా ఉందని. అంటే కాస్ట్యూమ్స్ ఉన్నాయి భయ్యా. మీ అందరికీ తెలిసిపోయిందా? అందులోను వైట్ లాంగ్ గౌన్, రామ్ రాజ్ పంచలు మరియు షర్ట్లు. My name is Naga Master. Naga Master. Naga Master. Naga Master. వైట్ లాంగ్ గౌన్ వేసుకొని ఈ దెయ్యము బిల్డింగ్ పైన నడుస్తుంటది, ఫసక్ రోడ్ పైన నడుస్తుంటది, ఫసక్ అరే ఎక్కడ నడుస్తుంటది అయ్యా. ఫసక్ ఫసక్ ఫసక్. కానీ నడిచేటప్పుడు క్లియర్ అర్థమవుతుంది దానికి ఒక కాస్ట్యూమ్ ఉంది. మరి ఆ దెయ్యానికి కాస్ట్యూమ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? రామ్ రాజ్ పంచలు మరియు షర్ట్లు. అంటే రామ్ రాజ్ కాటన్స్ వాళ్ళు ఆ కాస్ట్యూమ్ ని స్పాన్సర్ చేశారా? ఏమో మరి చేసే ఉంటారేమో. అంటే రామ్ రాజ్ కాటన్స్ మనుషులే కాదు దెయ్యాలు కూడా వాడొచ్చు అని వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఇలా వాడి ఉంటారేమో. డ్రెస్ చేసేటప్పుడే డౌట్ వచ్చింది, కాకి మీరే అయ్యి ఉంటారని. సో దాని గురించి పక్కన పెడితే అసలు దెయ్యం ఏంటి, ఆ గౌన్ ఏంటి, అందులోనూ ఆ వీడియో వైరల్ అవడం ఏంటి, అది కాక ఇండియన్ టుడే న్యూస్ వాళ్ళు దీన్ని స్ప్రెడ్ చేయడం ఏంటి? బుర్రబెట్టి ఆలోచించరా, ఒక మనిషి అట్లా గెటప్ వేసుకొని నడిచి ఉండొచ్చు కదా. దెయ్యం నడుచుకుంటూ వెళ్ళింది, దెయ్యాలు కనిపించాయి, వారణాసిలో దెయ్యాలు ఉన్నాయి, రాత్రులు నడుస్తుంటాయి, పబ్లిక్ ని ఇబ్బంది పెడుతుంటాయి. అరే పిచ్చి పిచ్చి పేర్లను పెట్టేసి వారణాసి పేర్లు ఎందుకు చెడగొడతారు? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఓకే, వారణాసిలో దెయ్యాలు ఉండకపోవచ్చు, ఉంటాయి కూడా, కానీ ఇటువంటి డ్రెస్సులు వేసుకొని మరి నడుస్తాయా ఏంటి? కంటికి కనిపించకుండా అటు అటు మాయమైతూ వెళ్తూ ఉంటాయి. అటువంటి వద్దు మనకు. ఇట్లా డ్రెస్ వేసుకుని బిల్డింగ్ పైన నడవడం, రోడ్ల పైన నడవడం ఇటువంటి కావాలి మనకి. ఎందుకంటే వైరల్ అవ్వాలి కదా వీడియోస్. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. నెక్స్ట్ కరూ బ్యాచ్. అంటే చాలా వరకు యూట్యూబ్ లో ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే వీడియోస్ వైరల్ అవుతాయి, ఎటువంటి స్టంట్స్ చేస్తే వీడియోస్ కి వ్యూస్ వస్తాయి అని వాడే దెయ్యాన్ని క్రియేట్ చేస్తాడు. అదే ఎలా అంటే ఒక్కసారి వీడియో చూడండి. ఏమైందిరా? ఒకడేమో బాడీ మొత్తం వైట్ పెయింట్ రాసుకొని లంగోట వేసుకొని ఒక బిల్డింగ్ పైన కోతిలాగా జంప్ చేస్తూ ఉంటే, వీడేమో అంటే మన కరువు బ్యాచోడు అక్కడ దెయ్యం ఉంది, అక్కడ అది ఉంది, నా బొక్క ఉంది, భోషణం అనుకుంటూ గట్టిగా అరుస్తూ ఆ వీడియోని రికార్డ్ చేస్తూ ఉన్నాడు. అంటే అలా అరిచి దెయ్యం అని చెబితేనే కదా జనాలు తెగ లైకులు కొట్టి కామెంట్లు పెట్టి ఆ వీడియోని షేర్ చేసి వైరల్ చేస్తారు. సో ఇది చిన్న స్టంట్ ఇది. అంటే అక్కడ దెయ్యం ముందు అరిస్తే చాలు వీడియో వైరల్ అయిపోతుంది. అరే నేను కూడా వస్తాను, ఒరే నాయన దెయ్యం పాల్పంటానే చాలు ఈజీగా అందరూ భ్రమలోకి వెళ్ళిపోతారు. లైక్లు, షేర్లు, కామెంట్లు నీ అమ్మ బొచ్చడు ఏది కూడా పెట్టేస్తారు అంతే. జనాలు కూడా కొంతమంది పిచ్చాలనుకుంటారు, ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ తెగ వైరల్ చేస్తారు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయాను. వాడికి మిలియన్స్ లో లక్షల వ్యూస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ లో దెయ్యము లాంగ్ జంప్ చేసుకొచ్చి ఆ యూట్యూబ్ ని అటాక్ చేస్తుంది. ఒకసారి చూడండి వీడియోని. माफी चाहता हूँ आपसे, हमारा कोई मकसद नहीं इतनी रात को आपको परेशान करने का. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. అరే ఆ దెయ్యాన్ని ఒలింపిక్ పంపించండి రా, కనీసం హై జంప్ లో ఒక ఫస్ట్ ప్రైజ్ వస్తుంది మన ఇండియాకి. నువ్వు పర్మిషన్ ఉంటాయి దక్కు దాలు డాష్ ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ బాగుంది లోపల. ఆహా ఏం కూర్చున్నారా, కోతి కూడా నీ అంత అందంగా చెట్టు పైన కూర్చోదనుకుంటా. సో అలా కూర్చొని చెట్టు పైన
దెయ్యాలు చెట్లెక్కుతాయి, పొట్లెక్కుతాయి, బిల్డింగ్లు ఎక్కుతాయి, జంప్ చేస్తాయి, లాంగ్ జంప్ చేస్తాయి. అరే అవి దెయ్యాలా లేకపోతే స్పోర్ట్స్ ప్లేయర్స్ అరా? నాకు అర్థం కాదు. ఏంటండి అరాచకం? మధ్యలో ఈ యూట్యూబర్ గాడు ఒకడు, అరే దెయ్యం అక్కడ కూసుందిరా, చెట్టు పైన కూసుందిరా, చూడండి రా ఎంత పైకి ఎక్కిందిరా అని. ఎందుకు నడుస్తావు? కుక్క ఏమైనా గడిచిందంటే నీకు? నెక్స్ట్ అమ్మా, ఇక క్లైమాక్స్. ఇదే పెద్ద ట్విస్ట్ ఈ వీడియోకి. మూడ్ ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. అరే దెయ్యం ఏంట్రా కొంక కాలేసుకొని అలా నడుచుకుంటూ వెళ్తుంది తాపిగా? అరే యూట్యూబర్ అటాక్ చేస్తుందా లేకపోతే వాడిని హక్ చేసుకుని వెళ్తుందా దెయ్యమో? మేబీ ఆ చీకట్లో హక్ చేసుకుని పప్పి కూడా ఇవ్వచ్చేమో, లిప్ టు లిప్ కిస్ కూడా పెట్టొచ్చేమో. దీనమ్మ జీవితం ఏం విడసేమో. ఆ దెయ్యమో యూట్యూబర్ ని అటాక్ చేయడానికి వెళ్తూ ఉండగా ఈ కెమెరామెన్ అయితే దీనమ్మ జీవితం అది నిజంగా దెయ్యం అనుకోని వీడు భయపడ్డం, అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళడం. ఏంట్రా ఇదంతా? అరే మీరు గోస్ట్ హంటింగ్ బ్లాగ్స్ చేస్తున్నారా లేకపోతే కామెడీ వీడియోస్ చేస్తున్నారా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఓకే మేము ఫైనల్ గా వీడియో అయిపోయింది. మరి వీడియో ఎలా ఉంది? సో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే లేదు. పోయేదేముంది భయ్యా, కామెంట్స్ కూడా మీ ఇష్టం, ఏది పడితే పెట్టుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ మాము. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ.